హిట్ అయింది. సో కొన్న వాళ్ళందరికి కూడా రూపాయికి రూపాయి, రూపాయి, ₹2 అటు మిగిలినది. సో నెక్స్ట్ గ్యాప్ తీసుకున్నావా ఎమ్మటే? లేదు, ఎమ్మటే 3 సినిమాలు స్టార్ట్ చేశాను. సాంబయ్య కంటిన్యూషన్ 3 సినిమాలు ఒకటే రోజు పూజ చేశాను. ఓకే. ఉపేందర్ తోటి రాజశేఖర్ గారితో మా అన్నయ్య, విజయశాంతి గారితో వైజయంతి. ఓకే. 3 సినిమాలు ఎట్ అ టైం స్టార్ట్ చేశాను. 3 సినిమాల్లో ముగ్గురు డిఫరెంట్ పార్ట్నర్లు. ఓ దాంట్లో వజ్జ శ్రీనివాసరావు, దాంట్లో సుంకు రమేష్, ఒక దాంట్లో మా బుజ్జి, ఇలా రకరకాలుగా 3 బ్యానర్స్ 3 సినిమాలు స్టార్ట్ చేశాను. ఓకే. సో రా కూడా సక్సెస్. రా అనేది అసలు సక్సెస్గా సూపర్ హిట్ అనాలి. నాకు సాంబయ్య తర్వాత మా అన్నయ్య అక్కడికక్కడికి అయింది. ఓకే. బ్లాక్ బస్టర్ హిట్ అయి పేరు వచ్చింది. దాని ప్రమోషన్ సాంబయ్య కంటే ఎక్కువ చేయాల్సి వచ్చింది, కష్టపడాల్సి వచ్చింది. ఎందుకంటే అది రీమేకే కదా. రీమేక్ అయినా ఒక చోటేమో బ్లాక్ బస్టర్ హిట్ అది సీడెడ్లో, ఇంకో ఏరియాలో డల్ ఉండేసరికి ఏంటి ఇంత మంచి సినిమా అని చెప్పి దాన్ని లేపడానికి ఒక 10 రోజులు పట్టింది. దానికి ప్రమోషన్కి మాత్రం విపరీతంగా 32 లక్షలు ఖర్చు అయింది 10 రోజుల్లో. 10 డేస్లో ఆ రోజులో 32 lakhs అయినా పర్వాలేదు ఈ సినిమాని అనుకున్నట్టుగానే. ఆ సినిమా కొన్ని ఏరియాలో అయితే సంక్రాంతికి వచ్చిన నరసింహనాయుడు ఇది ఇద్దరు డిస్ట్రిబ్యూటర్లు ఒకటే అయితే ఒకటి రిలీజ్ చేసి ఒకటి తర్వాత రిలీజ్ చేసి వాళ్ళు అప్పుడు ప్రింట్లు కదా, అంటే రెవెన్యూ ఏది దెబ్బతినకూడదు. ఓకే. అంత పెద్ద రాజశేఖర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా. ఓకే. అంటే ఎందుకు